చేశారు కానీ ఎప్పుడు ఫుడ్ బ్లాగ్ చేయలేదు కదా. సో ఈసారి మేము ఒక ఫుడ్ బ్లాగ్ తో వచ్చేసాం. ఎప్పుడు నేను తమ్ముడు ఎప్పుడు ఏమంటారు గొడవ పడుతూ ఉంటాం. నేను ఎక్కువ తింటాను, నువ్వు ఎక్కువ తింటావు అని గొడవ పడతాం. సో ఎవరు ఎక్కువ తింటారో ఈ కాంపిటీషన్ లో తెలుసుకుందాం. ఓకేనా? మేము రైస్ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాం ఈ బౌల్ తో, ఇద్దరికి సేమ్. అండ్ కర్రీ, ఏం కర్రీ తెలుసా? చికెన్ కర్రీ. అందరు చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరంటారు చెప్పండి. సో మాతో పాటు మా కాంపిటీషన్ ని మీరు చూస్తూ మీరు ఎగ్జైట్ అవ్వండి. ఓకేనా? ఈ వీడియోని మేము 10 minutes లో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకేనా? చూద్దాం ఈ 10 minutes లో ఎవరు ఫస్ట్ తింటారు. లెట్ స్టార్ట్ ద వీడియో. అండ్ గెలిచిన వాళ్ళకి మా డాడీ ఒక గిఫ్ట్ ఇస్తుంది అనమాట. ఆ గిఫ్ట్ ఏంటో కాదు, కోన్ ఐస్ క్రీమ్. నీ మీద గెలవాలంటే చాలా కోరిక నాకు. గెలిస్తే ఆ కిక్కే వేరు. ఫ్రెండ్స్ షాకేరా వచ్చేప్పుడేమో గెలగల మాట్లాడతావు, ఇప్పుడే మాట్లాడతలేవు. భయపడుతున్నా అక్క. పెరుగు అంతే. మన మనుషులు అది తింటున్నాం, వాడు పందిలా తింటున్నాం, అందుకని మంది అయిపోతుంది. గెలిచి చూపి నా మీద గెలవాలి ఫ్రెండ్, నా మీద నేను కబడ్డీలో గెలిచిన, ఈరోజు కుక్కలో గెలిచిన, ఈరోజు సినిపోడ్లో గెలుస్తాను. వేరబ్బా ఎన్ని గెలిచినా ఆఖరి చదువులో గెలిచి చూపిస్తాను. ఇంకా అంతుంది నా ఇంతే ఉంది. 2 బుక్కలు అయితే అయిపోయి ముక్కలు చెప్తున్నా మొత్తం ముక్కలు ఫ్రెండ్ ఇక్కడ
ఓటేసిన అన్నం మా అక్క ఓడిపోయింది, అందుకని థమ్స్అప్ నాకు వచ్చింది. ఇది తర్వాత లేదు తాగేది, తర్వాత అయిపోయింది ఈరోజు వీడియో. ఈ ఛాలెంజ్ లో వాడు గెలిచినట్టుండే. అన్నం రైస్ ఎక్కువ తినలేదు. నెక్స్ట్ ఛాలెంజ్ పానీపూరి. పానీపూరి నా ముందు గెలిచి పానీపూరి నన్ను ఓడించదు. చూసుకుందా 1v1. మరిన్ని ఫుడ్ కాంపిటీషన్స్ చూడాలనుకుంటే, అక్క తమ్ముళ్ళలో ఇంకా చూడాలనుకుంటే మా హనీస్ ద బెస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట పని మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హనీస్ ద బెస్ట్ ఛానల్.